దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన అకస్మాత్తుగా వచ్చి చాలు. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ప్రభు అంట అకస్మాత్తుగా వచ్చారట. అప్పుడు వీరందరూ కూడా నిద్రపోవుట ప్రభు చూసి ప్రభు వారితో అంటున్నారు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు చెబుతున్నారు. అంటే సంఘము ప్రభు కోరేటువంటిది, లేక ప్రభు సూచించే సూచన, అయితే ప్రభు ఇచ్చేటువంటి మాట తన బిడ్డలకు ప్రార్థించే వారికి దేవుడిచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటి అంటే, మనము మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అంటే, మన జీవితాల్లో అనేకమైన శోధకుడు మనల్ని శోధించడానికి, మన పిల్లలను, మన ఆరోగ్యాన్ని, మన ఆధ్యాత్మికమైన స్థితిని, లేకపోతే ప్రభువుతో నీకున్నటువంటి సంబంధాన్ని తెంచివేయటానికి, లేక నిన్ను దూరముగా పెట్టడానికి, ప్రభు యొక్క బిడ్డగా నువ్వు ఎదగకుండా, నిత్య రాజ్యానికి వారసులుగా లేకుండా, ప్రభుతో నిత్యము ఆయన బిడ్డగా జీవించేటువంటి జీవితము నీవు సంపాదించుకోకుండా, నీవు నిత్య నాశనములోను, నిత్య నరకములోను, నిత్య వేదనలో నేను పడవేయటానికి అపవాది ఏం చేస్తాడు అంటే, మనలను నిద్రమత్తు కలిగిన వాడిగా చేస్తాడు. ఈ నిద్రమత్తు ఏం చేస్తుంది అంటే, నీ కష్టాలలో, నీ బాధలలో దేవునికి నీ బాధలు కష్టాలు చెప్పుకోవటానికి, లేకపోతే దేవునితో నీకున్నటువంటి బాధలు కష్టాలు చెప్పుకొని వాటి నుంచి నీ విడుదల పొందటానికి అవకాశము ప్రభు మనకి ఇస్తున్నప్పటికీ, ఈ అవకాశమును దుర్వినియోగం చేయటానికి అపవాది ఏం చేస్తాడంటే, మనలను నిద్రమత్తు కలిగిన వాడిగా చేస్తూ, మనల్ని దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవునికి మన బాధలు కానీ, మన కష్టాలు కానీ, లేకపోతే మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు కానీ చెప్పుకోకుండా, ఆయనకి మనకున్నటువంటి సమస్యల మీద ఆయనకి అధికారం ఉన్నది అనే విషయాన్ని మనం తెలిసి కూడా ఆ అధికారము కలిగిన దేవునికి మన యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి చెప్పుకోవటానికి వీలు లేకుండా అపవాది ఏం చేస్తాడంటే, మనల్ని నిద్రమత్తు కలిగిన వాడిగా చేస్తాడు. అందుకే ప్రభు చెప్పేది ఏమిటంటే, మీరు మెలకుగా ఉండండి కదా. మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే, మెలకుగా ఉండాలి అనే వాక్యం చెబుతుంది. మెలకు కలిగి ఉండవలసినటువంటి విషయాలు మరియు దాని యొక్క ప్రయోజనాలు, మనం ఏ ఏ విషయాలలో మనం మెలకు కలిగి ఉండాలి, అలా ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని మాటలు నేను మీకు నేర్పిస్తాను వాక్య భాగముల నుండి. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి.
నా వ్యక్తిగత జీవితాల్లో మనం ఎలా ఉండాలి అంటే మెలకుగా ఉండి మనము దేవునితో ప్రార్థనలు చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతామంటే శోధనలోకి వెళ్ళిపోతాం, బాధల్లోకి వెళ్ళిపోతాం, ప్రమాదాల్లోకి వెళ్ళిపోతాం. రక్షించేటువంటి వాడు ప్రక్కనున్నప్పటికీ మనం ఏమైపోతాం? రక్షణ అందనవారుగా, స్వస్థత అందనవారుగా, మేలు పొందుకోలేనటువంటి వారిలాగా మన యొక్క జీవితం కూడా మిగిలిపోతూ ఉంటుంది. అందుకే నా జీవితాలలో అలాంటి నష్టము అనేటువంటిది మనకు రాకుండా ఉండటానికే ప్రభు ఏమంటున్నాడంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనందరం కూడా మెలకు కలిగి ఉండండి. నీ వ్యక్తిగత జీవితంలో మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 24 నుండి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము హల్లెలూయా. వాక్యములో చక్కటి విషయాలు మనకు ప్రభు నేర్పుతున్నాడు. ఆయన ఒక ఉపమానమును చెబుతున్నాడు. ఏంటని చెప్పే ఉపమానం? పరలోక రాజ్యము ఒక మంచి విత్తనములను ఒక మనుషుని పోలి ఉంది. ఇది పరలోక రాజ్యం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది విత్తనాలు వెదజల్లేటువంటి వారు ఒక మంచి వాటిని వెదజల్లుతున్నప్పుడు దానిని అపవాది ఏం చేస్తాడు? నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేస్తాడు? వాటి మధ్య, గోధుమల మధ్య, మంచి వాటి మధ్య ఏమితుతాడు? చూసారు, చెడ్డ వాటిని విత్తుతాడు. అంటే ఇప్పుడు ఆ చెడ్డవి విత్తడానికి అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? మనమే కల్పిస్తున్నాం. ఎలా కల్పిస్తున్నాం? మనం నిద్రపోతున్నాం. అదే మెలకుగా ఉంటే, మనం మెలకుగా ఉంటే అపవాది వచ్చి దేవుడు నీకు ఇచ్చేటువంటి మంచి వాటిని, మంచి ఈవులను, మంచి ఆశీర్వాదములను పాడు చేయకుండా కాపాడుకోగలుగుతావు. అందుకే మన యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబానికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదములను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో వాటిని పాడు చేయకుండా అపవాది వచ్చి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని పాడు చేయకుండా ఉన్నట్లుగా దేవుని పిల్లలుగా దేవుని ప్రేమిస్తున్న మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే మెలకు కలిగి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ గోధుమల మధ్య గురుగులు అనేవి రాకుండా, చెడు అనేది రాకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. అందుకే నీవు కాపాడుకోవాలి. దేవుడు ఒక మంచిని నీకు ఇవ్వాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మంచి ఆశీర్వాదములను నీ కుటుంబంతో నీవు పొందుకోవాలని ప్రభు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎరిగిన మనము ఆయన ఏర్పాటులో మనం ఏం చేయాలంటే నిద్రమత్తులులాగా, లోకములో ఉన్నటువంటి వారు అనేక మంది నిద్రపోతున్నట్లుగా మనం నిద్రపోవటానికి వీలు లేదు అంటాడు కదా. రాత్రి చాలా గతించినది, పగలు సమీపముగా ఉన్నది. అంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు, లోక సంబంధమైనటువంటి అనేక పరిస్థితులు చాలా గతించిపోయింది. రక్షణ వెలుగు, దేవుని యొక్క కృప అనేది సమీపముగా ఉన్నది. కనుక నువ్వు మేలుకో, నువ్వు నిద్రమత్తుగా ఉండవద్దు. నువ్వు లేచి ఏం చేయాలంటే
ప్రభు యొక్క చిత్తం ఏమిటో అది తెలుసుకో. అందుకే శిష్యులతో చెప్తున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. దేవుడు వచ్చాడు, వాళ్ళకు ఒక బాధ్యతను అప్పగించాడు. మీరు ప్రార్థన చేయండి, నేను కాస్త దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాడు. వాళ్ళకు ఒక బాధ్యతను అప్పగించాడు, వాళ్ళు బాధ్యత కలిగి పనిచేస్తారనుకున్నాడు. కానీ ఆయన ప్రార్థన చేసి 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 చెమటను రక్తబిందువుగా మారినట్లుగా ఆయన ముందు ఉంచబడినటువంటి ఆ రక్షణ కార్యము కొరకు దేవుడు పంపించినటువంటి దైవ కార్యము నెరవేర్చటానికి ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా ఆయన పడటానికి ఆ శక్తి కొరకు ఆ బలము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మీరు కూడా సపోర్టుగా నిలబడి ప్రార్థనను చేస్తారు కదని దేవుడు వెంట పెట్టుకుని వచ్చి ప్రార్థన చేయమని వారికి బాధ్యతను అప్పగిస్తే బాధ్యతారహితులుగా నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోతే ఏం జరుగుతుంది? మంచి పని ఎలా జరుగుతుంది? మానవాళి కొరకు ఒక రక్షణ కార్యము జరిగించడానికి దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి ఆయన బలం పొందుకోవాలి, ఆయన దేవుడు అప్పగించిన పనిని ఆయన తుదముట్టించాలి. దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించాలంటే మనం ఏం చేయాలి? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఒకరికొకరు బలముగా నిలబడాలి. ఒకరు కునిగిపోతున్నప్పుడు ఒకరు వారికి సపోర్టుగా నిలబడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది దేవుని పని అనేటువంటిది భంగపాటు లేకుండా మంచిగా జరగటానికి అక్కడ అవకాశం అనేది ఉంటుంది. అదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే వారు చేయవలసినటువంటి పనిని చేయకుండా ఉండటం చూశాడు దేవుడు. వారిని చూసి అన్నాడు, ఈ ఒక్క రాత్రి కదా నాతో మీరు ఉండేది, ఈ ఒక్క రాత్రి నేను చెప్పినట్లుగా మీరు మెలకు కలిగి ప్రార్థన చేయాలి కదా, ఎందుకు మీరు ఇలా ప్రార్థన చేయట్లేదు? ఒకవేళ మన యొక్క జీవితాలలో ఈ ప్రార్థన అనేటువంటిది దేవుడు చేయమని ఆయన కోరుతున్నప్పుడు అది చేయగలిగితే అది నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ వ్యక్తిగతమైన నీ జీవితానికి మేలు. నువ్వు శరీరములో, శరీర ఆశలలో, శరీర సంబంధమైనటువంటి స్నేహాలలో, లోకములో, పాపములో నువ్వు పడిపోయి, ఒకవేళ ఆశల వలయములో పడిపోయి దేవుడు నీకు ఇచ్చిన విలువైనటువంటి భర్తకో, లేకపోతే పిల్లలకో, లేకపోతే భార్యకో, లేకపోతే నీ సంపాదనకో, లేకపోతే నీ కుటుంబానికో ఒకవేళ ద్రోహం చేసేటువంటి బిడ్డగా పాపము అనే మత్తులు పడిపోయి నిద్రపోతావేమో, లోకము అనే మత్తులు పడిపోయి నిద్రపోతావేమో, దేవుని యొక్క భయము లేకుండా ఒకవేళ మన యొక్క జీవిత విధానాలు వెళ్ళిపోతాయేమో. దానిని బట్టి దేవునికి రావాల్సిన గౌరవము, దేవునికి రావాల్సిన మహిమ మన నుండి దేవునికి వెళ్లకుండా దేవునికి అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి అవమానము, నింద అనేది వస్తుందేమో. కనుక అలాగూ ఆ నింద, ఆ దుఃఖము అనేటువంటిది మన నుండి దేవునికి రాకుండా మన నుండి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములను మన యొక్క సాక్ష్య జీవితం ద్వారా, మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, మనం తీసుకునే శ్రద్ధ ద్వారా, మనం తీసుకునే మంచి నిర్ణయాల ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా దేవునికి మాత్రమే మహిమ అనేది వస్తుంటుంది. మరి ఇలా రావాలి దేవునికి మహిమ అంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా మెలకు కలిగి ప్రార్థనలు మనము ఖచ్చితంగా చేయాల్సిందే. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేస్తున్నామో తద్వారా దుష్టత్వము నుండి, అగ్నిగుణము నుండి, లోకములో నుండి, పాపముల నుండి, సాతాను యొక్క ఉరి నుండి నీవే కాదు, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన అన్నిటినీ మనం ఏం చేయవచ్చు? కాపాడుకోవచ్చు. వాటి నుండి మన బిడ్డలను, మన కుటుంబాన్ని మనం తప్పించుకోవచ్చు. అందుకే నీ కుటుంబానికి నీ ప్రార్థన ఒక ప్రాకారము, నీ ప్రార్థన ఒక రక్షణ, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఏ దుష్టుడు, అపవాది రాకుండా అది ఒక కవచముగా నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరము ఏం చేయాలంటే మన ప్రార్థన జీవితాన్ని ప్రభు మనకు ఇచ్చినప్పుడు, ప్రార్థన జీవితాన్ని ప్రభు కోరుతున్నప్పుడు, ప్రార్థన జీవితంలో మనందరం నడుచుకోవటానికి ఇష్టపడాలి. ఎందుకని అంటే ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన మాటలు మనం ప్రేమిస్తాం,
ఆయన చెప్పిన బోధలు ప్రేమిస్తాం, ఆయన చెప్పేటువంటి మార్గమును కూడా మనము ప్రేమిస్తాం. అది ఇరుకైనప్పటికీ, అది కష్టమైనప్పటికీ, అది శ్రమ అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామట, దేవునినే మనము ప్రేమిస్తాం. ఉదాహరణకు చూస్తే పేద లాజరు, ఆయన ఎవరు లేనివాడుగా, దరిద్రుడుగా, ఇళ్ళు వాకిలు లేనివాడుగా, ఆరోగ్యము లేనివాడుగా, వస్త్రము లేనివాడుగా, ఆహారము లేనివాడుగా, కనీసం ఎవరు కూడా ఆయన పట్ల జాలి దయ చూపించలేనివాడుగా ఆయన జీవితం ఉంది. అయితే ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో ఆయన జీవిస్తూ కూడా, లోకములో భయంకరమైనటువంటి దరిద్రతలో ఆయన బ్రతుకుతూ కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే వాక్యమును ఎరిగిన వాడుకున్నాడు, వాక్య ప్రకారం బ్రతికేవాడుకున్నాడు, వాక్య ప్రకారముగా దేవుడు నాకు సహాయమును చేస్తాడు అన్నటువంటి నిరీక్షణ కలిగిన వాడుగా ఆ పేద లాజరు ఉన్నాడు. అందుకే తను ఏం చేశారు అంటే, ఆ దరిద్రతలో కూడా తన ఎదుట ఉన్నటువంటి ధనవంతుడు, తన ఎదుట ఉన్నటువంటి గొప్పవాడు, సమృద్ధి కలిగిన వాడు, ఏదైనా నేను అడిగితే ఏదైనా నాకు సహాయమును చేసి నాకున్నటువంటి ఆకలి తీర్చడానికి ఏదైనా నాకు ఒక మార్గమును చూపిస్తాడు కదా అని ఆయన ఎప్పుడు కూడా ఆయన వైపు తన చేతులు చాపలేదు. కానీ ఆయన చేతులు ఎప్పుడు కూడా దేవుని వైపే చాపుతుండేవాడు. కారణం ఏమిటి అంటే, నా దేవుడు నన్ను ఒకరికంటే నన్ను పైవానిగా ఉంచాడు, ఒకరికంటే దేవుడు నన్ను తలగా దేవుడు చేశాడు, ఒకరికంటే దేవుడు నన్ను సహాయము చేయవాడుగా దేవుడు నన్ను ఉంచాడు తప్ప నేను ఒకరి దగ్గర చేయి చాపుకునేవాడుగా దేవుడు నన్ను చేయలేదు. కనుక ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పటికైనా నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. అందుకే నేను మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడమే నాకు మేలు అని చెప్పి ఆయన చూపులు, ఆయన మనసు, ఆయన ఆలోచన ఆయన దేవుని వైపే ఆయన పెడుతుండేవారు. ఈలోగా పేద లాజరు చనిపోయాడు, అలాగనే ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే ఇద్దరు చనిపోయిన తర్వాత పేద లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా, అలాగనే ధనవంతుడేమో అగ్నిగుండములో ఆయన పడద్రోయబడి కాల్చివేయబడినట్లుగా మనకు బైబిల్ పాఠం నేర్పుతుంటుంది. ఆ సందర్భంలో ధనవంతుడు పేద లాజరును చూసి, అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి పేద లాజరును చూశాడు. అంటే ఆయనకి అబ్రహాము తెలుసు, లాజరు కూడా తెలుసు. తనకంటే ఎన్నో తరాలు ముందుగా చనిపోయినటువంటి అబ్రహామును కూడా చూసి అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. ఆ పిలుపుకు అబ్రహాము విని ఏంటి అని అడిగినప్పుడు తను ఏమంటున్నాడంటే, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును నా యొద్దకు పంపించి, నా నాలుక ఏమైపోతుంది, కాలిపోతుందయ్యా, దాన్ని చల్లార్చటానికి ఆయన ఒక చిటికిని వేలుతో ఒక బొట్టు నీటిని నాకు సహాయము చేయమనండి. దేవుడు తన పిల్లలను తలగానే చేస్తాడు, తోకగా చేయడు. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా నువ్వెవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. అదే మనకు వాక్యం నేర్పిస్తుంది, అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు నేర్పిస్తున్నప్పటికీ దాన్ని ప్రక్కన పెట్టేసి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఒకవేళ గెహజీలాగా మనం పరిగెత్తితే, లేకపోతే ఒక శాంసన్లాగా మనం పరిగెత్తితే, లేకపోతే ఒక యోధాలాగా మనము పరిగెత్తుపోతే, లేకపోతే దేవుని యొక్క చిత్తానికి నేను చేస్తానని చెప్పి, దేవుని యొక్క ఉద్దేశంలో నేను నడుస్తానని చెప్పి మార్గమును తప్పినటువంటి ఒకవేళ ఆ కోరాహులాగా ఆయన ఎవరు గుడారంలో దాచిపెట్టింది బంగారు కమ్మినివి ఆకానులాగా ఒకవేళ మన జీవితాలు మార్గము తప్పినటువంటి చుక్కల వలె, సముద్ర తరంగుల వలె, లేతే గాలి చేత కొట్టబడుతున్నటువంటి తరంగుల వలె ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు చెబుతుంటున్నాడు కదా,
ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలు అన్నిటినీ ఓర్చుకున్నాడు. నా ప్రభువు నన్ను తలగా చేస్తాడు. ఇప్పటి కాలపు శ్రమలు, బాధలు, కష్టాలు ఏవి అనతగినవి కాదు. ఖచ్చితంగా ప్రభు యొక్క కృప అనేటువంటిది నేను పొందుకుంటాను అనే ఒక ఆశతో, తృష్ణతోనే ఆయన బ్రతికాడు. అలాగే చనిపోయాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఏమి కావాలో ఆ కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నీవు నేను కూడా ప్రతిదానికి మనం దాసోహం, ప్రతిదానికి మనము ఏమైపోతామంటే ఆధారము లేని వారుగా వాక్యము నుంచి తప్పిపోతాం, వాక్య బలము నుంచి తప్పిపోతాం, విశ్వాసము నుండి తప్పిపోతాం. మన యొక్క స్వలాభం కొరకు, మన ఇష్టతలు నెరవేర్చుకోవటానికి, మనకున్న కష్టాల నుంచి బయటకు రావటానికి, నాకు ఒకవేళ ఈ వయసులో నేను భర్తను కోల్పోయాను, ఈ వయసులో నేను ఒంటరిగా ఉంటున్నాను, చూడండి ఎంతమంది ఎంత సంతోషంగా ఉంటున్నారో, నాకే ఎందుకు ఈ కష్టములు, నాకే ఎందుకు ఈ బాధలు వచ్చాయని చెప్పేసి మనం దేవుని నిందిస్తూ కష్టాలలో, బాధలలో కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుని కంటే కూడా లోకములో ఉన్న వారిని మనం ఆశ్రయముగా మనం చేసుకుంటాం. మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాల్లో మనం వెళ్ళిపోతున్నాం. అందుకు ప్రభువు ఏమని చెబుతున్నాడు అనేది మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము అనేటువంటిది ఒక మంచి విత్తనములను విత్తువాని యొక్క పొలముతో ఆయన పోలుస్తూ ఆయన ఏమన్నాడు అంటే, అతడు మంచి విత్తనములను ఆయన వెదజల్లుతున్నప్పుడంట అపవాది ఏం చేస్తాడట, అతడు గురుగులు తీసుకొచ్చి ఆ గోధుమల మధ్య అతడు ఏం చేస్తాడంటే ఆ చెడ్డ వాటిని విత్తిపోతాడంటే కాముగా వచ్చి. అంటే వాడు వచ్చి మన కుటుంబాన్ని, మన జీవితాన్ని పాడు చేయటానికి వాడు చేయవలసిన ప్రయత్నములు చేస్తాడు. మరి వాడు బాడిన మన యొక్క కుటుంబం పడకుండా, మన వ్యక్తిగత జీవితం పడిపోకుండా మనం ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మెలకు కలిగి ప్రార్థనలు మనం చేయాల్సిందే కదా. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో మన కుటుంబాన్ని, మన పిల్లలను దేవుడిచ్చే ఆశీర్వాదాలను దూరం కాకుండా దేవుడిచ్చేటువంటి కృపలో మన కుటుంబాలు ఉండటానికి మనందరము కూడా సంతోషంగా ఉంటామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ద్వారా దుష్టత్వం నుండి మన కుటుంబాన్ని రక్షించుకుంటాం, నరకాకిని గుండములకు వెళ్లకుండా మన పిల్లలను మనము కాపాడుకోగలుగుతాం. అందుకే రక్షణ పొందిన మనము నీ వ్యక్తిగత జీవితమునకు లాభము కలిగినట్లుగా మనం నిద్రమత్తులు లేకుండా మెలకు కలిగి మన ప్రార్థనలు చేద్దాం. విశ్వాసత లేని భర్తలు ఉండొచ్చు, విశ్వాసం లేని భార్యలు ఉండవచ్చు, విశ్వాసం లేని పిల్లలు ఉండవచ్చు, విశ్వాసమైనటువంటి అత్తమావులు ఉండవచ్చు, విశ్వాసమైనటువంటి అన్నదమ్ములు ఉండవచ్చు, విశ్వాసమైనటువంటి స్నేహితులు ఉండవచ్చు, విశ్వాసమైనటువంటి అనేక మంది ఉండవచ్చు. ఆ విశ్వాసత లేనటువంటి వారి వలె నేనెందుకు ఉండాలి, వారిలాగా నేనెందుకు నిద్రపోవాలి, వారిలాగా నేనెందుకు దేవునికి వ్యతిరేకంగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకోకుండా నేనెందుకు నడవాలి, నేనెందుకు ఉండాలని చెప్పి మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మనల్ని మనమే సరి చేసుకుంటూ దేవుని పిల్లలుగా మనం ముందుకి సాగిపోయినట్లయితే మనల్ని మనం కాపాడుకుంటూ మనకు అప్పగించిన కుటుంబాన్ని, మనకు అప్పగించిన సంఘాన్ని మనం చక్కగా నిలబెట్టుకోగలుగుతాము అని చెప్పి నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. అది ప్రభువు వచ్చినప్పుడంట ఏ దాసుడైతే మెలకువగా ఉండి ప్రభు కనుగొంటాడో ఆ దాసుడు, అది అంతేనా? మనం ఏమవ్వాలి? మెలకువగా ఉండాలి. కాలు జారిపోకుండా, నోరు జారిపోకుండా, మనసు జారిపోకుండా, లోకములో పాపములో తుచ్చమైన వాటి వైపు మనం మళ్ళించబడకుండా ఒక విలువైనటువంటి దేవుని యొక్క రాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా మనం చక్కగా సాగిపోవటానికి మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి?
మెలకువగా ఉండాలి. దేవుడు ఏం చూస్తానన్నాడు? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయటం దేవుడు చూస్తాడు. ఎవరైతే మెలకువగా ఉంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? అంతేనా? మెలకువకుండా వారిని ఎవరినైతే దేవుడు కనుగొంటున్నారో వారు ధన్యులో చెడ్డవారా? ప్రభు వచ్చేసరికి లోకములోనో పాపంలోనో పడిపోయి రక్షణ మార్గాన్ని విడిచిపెట్టేసి, పరిశుద్ధతను విడిచిపెట్టేసి, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేసి, వాక్యాన్ని విడిచిపెట్టేసి, నేను అది సాధించాలి ఇది సాధించాలి అనే మాటలతోనో లేకపోతే ఇంకొక విధంగానో మనం సాగిపోతూ ఉంటే మనం ఎలా ధన్యులు అవుతాం కదా? కనుక ధన్యత అనేటువంటిది మొదటగా మనం ఏం చేయాలన్నమాట? మన వ్యక్తిగత జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, అలా మనం చేయటం ద్వారా దుష్టత్వం నుండి, అగ్నిగుణము నుండి నిన్ను రక్షించుకుంటావు, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీవు ధన్యుడు అవుతావు. రెండవదిగా చూసినట్లయితే కుటుంబ జీవితంలో మెలకువగా ఉండాలి. ఒకటి, వ్యక్తిగత జీవితంలో మెలకువగా ఉండాలి. రెండవది, మన కుటుంబ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి? మెలకువగా మనం ఉండాలి. రెండవ దినవృత్తాంత గ్రంథములు 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. రెండవ దినవృత్తాంత గ్రంథములు 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మనం ఏం చేయాలి? అలా మెలకువగా ఉంటే ఏం చేశాడంట? తన కుమారుల విషయంలో ఏం చేశాడు? అంతేనా? వాళ్ళందరూ చెడ్డవారయ్యా, అధిపతులయ్యారా? ఇప్పుడు మెలకువగా ఉండటం, మన కుటుంబానికి మన ప్రార్థనలు చేయటం, దేవుని మందిరానికి రావటం, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు కొరకు దేవుని దగ్గర ప్రార్థించటం మంచిదా చెడా? అదే నీ కుటుంబ జీవితం మంచిగా ఉండాలి అంటే, ఒకవేళ తెలుసో తెలియకో, అయ్యా నేను పొరపాటు చేసి నా యవ్వన కాలంలో నువ్వు చక్కని కుటుంబంగా కట్టినప్పటికీ నా భర్త కొరకు, నా పిల్లల కొరకు నేను ప్రార్థించలేకపోయాను, అందుకే నా పిల్లలకు సరైన ఆశీర్వాదాలు అందించలేకపోయాను. ఇక నుండైనా నేను ప్రార్థిస్తూ నా వెనుక ఉన్నటువంటి నా మనవళ్ళు మనవళ్ళకైనా, నా కుటుంబానికైనా శోధంలోకి వెళ్లకుండా వారికి జీవితాలు మంచిగా నేను కట్టునట్లు, నా ప్రార్థన నా పిల్లలకి అదొక దీవెనకరముగా, అది ఆశీర్వాదకరముగా ఉన్నట్లు, అది 1000 తరముల వరకు దేవుని యొక్క కృప నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి వచ్చి నిలుస్తున్నట్లు నేను తెలుసుకున్న తరువాత నేను ఎప్పుడు ప్రార్థనను మానను. నేను విసుగుక నిత్యము ప్రార్థన చేయమని ప్రభువు ఏదైతే చెప్పాడో అదే విధముగా నేను ప్రార్థనను నేను ఎప్పుడు సమయమందును అసమయమందును ఎప్పుడు కూడా నేను దేవుని బిడ్డగా ప్రార్థనలు నేను చేస్తాను. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మెలకు కలిగి మనం ప్రార్థన చేస్తామో, మన పిల్లలకు మంచి భవిష్యత్తును మన ప్రార్థన ద్వారా మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును మన ప్రార్థన ద్వారా ఇవ్వగలుగుతాం. అందుకే నీ జీవితంలో ప్రభు ఏమంటున్నాడు? మెలకు కలిగి శోధనలోకి వెళ్లకుండా మనం ప్రార్థించాలి. మనమేమనుకుంటామంటే
పిల్లలకి మనము బుక్స్ కొంటున్నాం, డబ్బులు ఇస్తున్నాం, చదివిస్తున్నాం, మరి వారికి ఏం కావాలో అన్నీ చూస్తున్నాం, ఎండనక వాననక కష్టపడుతున్నాం. మా కష్టాలు మా పిల్లలకు రాకూడదు, అందుకే మేము ఇన్ని కష్టాలు పడుతున్నామని కష్టమైతే పడుతున్నావు, కానీ దేవుడు చెప్పినట్లుగా నీ పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుని దగ్గర మాత్రం ప్రార్థనలు చేయట్లా. అదేక ప్రభు చెప్పేది, మనం మెలకుగా ఉండి ప్రార్థనలు చేయండి. అలా మెలకుగా ఉండి మన ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడుద్ది. మనకున్నటువంటి అసమానమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, సమాధానం లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నాయో, అప్పులు, వ్యాధులు, బాధలు, శత్రువులు ఏమైతే ఉన్నాయో, దేవుడు ఏం చేస్తాడు? సమాధానమును అంటే అవన్నీ దేవుడు తొలగించేస్తాడు. మన యొక్క జీవితాలలో కావలసినటువంటి శాంతి, సమాధానము దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఇది దేని ద్వారా సాధ్యము? ప్రార్థన ద్వారానే కదా. ఇవన్నీ పోయేదైనా, ఇవన్నీ మనం సంపాదించుకునేదైనా దేని ద్వారా సాధ్యము అంటే ప్రార్థన ద్వారా. ఇంత మంచి ఆయుధమును, ఇంత మంచి దానిని జ్ఞానము కలిగిన దేవుడు చెబుతున్నాడు. రోడ్డు పోయే అజ్ఞాని కాదు చెప్పేది. సృష్టి యావత్తుని నిర్మించినవాడు, తన జ్ఞానము చేత, తెలుగు చేత నిర్మించినటువంటి ఒక నిర్మాణకుడు ఏమి చెబుతున్నాడంటే, మీరు శోధనలోకి ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు చెబుతున్నాడు, చేయండి ప్రార్థన. ఇలా ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటకు విధేయత కలిగి, ఇది నాకు లాభకరమైనది, ప్రభు యొక్క మార్గము, ప్రభు యొక్క మాట నన్ను ధన్యుడిగా చేసేది అని ఎప్పుడైతే నువ్వు భావించి దేవుని మాటకు విధేయతను, దేవుని పనిని చేయటానికి నీవు సిద్ధపరచుకుంటున్నావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవునికి సహాయమును చేస్తాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను వచ్చినప్పుడు ఎవరు మెలకుకుండారో వారిని నేను చూస్తానో వారి ధన్యుడేగా. నాతో కూడా ఏం చేస్తాడు? అతని దేవుడు మేఘం మీదకి తీసుకెళ్ళిపోతాడు. మెలకుగా ఉండేవాడే కదా ప్రభుని చూసేది, మెలకుగా ఉండేవాడు కదా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునేది. నిద్రపోయేవాడికి ప్రభు యొక్క చూసే ధన్యత ఉండదు, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం అతనికి ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే, మనం మెలకు కలిగి ప్రార్థనలు మనం చేయాలి. ఇలా ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మెలకు కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామో, మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడతాయి. మనం అనుకుంటున్నాం ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలంటే ప్రార్థన కంటే ఎక్కువగా, దైవ వాక్యము కంటే ఎక్కువగా, దేవునితో ఉండేటువంటి సంబంధము కంటే ఎక్కువగా మనము లోకములో అనేకమైన విధాలుగా సంపాదించాలి, కష్టపడాలి. అంటే దేవుడు కష్టపడవద్దని చెప్పట్లేదు. ఇది ఒక్కటే నీకు ఆశీర్వాదం కాదు. దేవుడు చెప్పిన మాట వినటం మనకు శ్రేష్టం. దేవుడు చెప్పినట్లుగా నడవటం మనకు ఆశీర్వాదం. దేవుడు చెప్పినట్లుగా మనం పని చేయటం మనకు అది దీవెన. అది నువ్వు చేయకోకుండా నీ యొక్క మూర్ఖత్వంతోనో లేకపోతే నీ యొక్క ఆలోచనతోనో మనం వెళ్ళిపోతే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. అందుకే ప్రభువు చెప్పేది ఏంటంటే, రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, కుటుంబ జీవితంలో మనం మెలకు కలిగి మన ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఏం చేస్తున్నాడంట? 3 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? వాళ్ళందరికీ బుద్ధి చెబుతూ, అంతేనా? అంటే వారు దేవునికి, సువార్తకు, దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటువంటి జీవితానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒక సత్య మార్గానికి వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ సత్య మార్గమును ఎరిగినటువంటి తాను ఏం చేస్తున్నాడు? ఆ సత్య మార్గంలోనికి అనేకులను నడిపించడానికి వారందరితో మాట్లాడుతున్నాడు, వారందరిని సరిచేస్తున్నాడు, వారికి బుద్ధి చెబుతున్నాడు, వారందరిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. అందుకంటున్నాడు, ప్రతి
రాత్రి కూడా ఆయన కన్నీళ్లు విడుసు మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా. అది అసలు ఎందుకని మెలకువగా ఉన్నాడు అంటే ఎవ్వరూ నశించిపోకూడదు, అంతటా అందరూ. అది అన్ని కుటుంబాలు బాగుపడాలి, ఆ బాగుపడిన కుటుంబంలో నేను కూడా ఉండాలి. అందరూ చెడిపోవాలి, నేను ఒక్కనే బాగుపడాలి కాదు. అందరూ బాగుపడాలి, ఆ బాగుపడినటువంటి కుటుంబంలో నా కుటుంబం కూడా ఒకటై ఉండాలి. అదే మనం కోరుకోవాలి. అంతేగాని అందరూ నశించిపోవాలి, నేను ఒక్కనే రక్షణ పొందితే సరిపోతుంది అంటే ఈ మనసు దేవునిది కాదు, ఇది సాతాను మనసు. అందుకు ప్రభువు ఏమంటున్నాడంటే బూది గంతముల వరకు ఈ సువార్తను, ఈ రక్షణ సువార్తను మీరు తీసుకుని వెళ్ళాలి, మోసుకుని వెళ్ళాలి, చెప్పాలి. ఈ సువార్త బూది గంతముల వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు అంతము వచ్చును. అంటే ఈ సువార్త ద్వారా ఎంతోమంది రక్షించబడవలసి ఉంది. ఆ రక్షణ పొందవలసినటువంటి ఆ పనిని రక్షణ పొందిన మనమే చేయాలి. మనం అసలు చేయిస్తున్నామా? ఆ విధంగా మెలకు కలిగి నేను ఎన్ని సంవత్సరాలు పనిచేశాను అన్నాడు, చేశానంటున్నాడు. 3 సంవత్సరాలు రాత్రి పగలు కూడా కన్నీళ్ళు మానక బుద్ధి చెప్తున్నానని చెప్పాడా? ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు చేస్తావో, దేవుని యొక్క బిడ్డగా, ఆయన మాట చొప్పున పనిచేసే బిడ్డగా, ఆయన మాట చొప్పున ఒలవేసిన బిడ్డగా, ఆయన మాట చొప్పున నువ్వు బ్రతుకుతున్న బిడ్డగా, ఒక బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె నీ జీవితం ఉంచబడుతుంది. బలంగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా నీకే ప్రమాదమో నీ దరిదాపుకు రాకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కారణం ఏమిటి అంటే నీవు దేవుని మాట చొప్పున నడుస్తున్నావు. అదే మనకు కావాల్సింది. రెండవది, మనం ఏం చేయమంట, మన కుటుంబ జీవితాల్లో మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. తద్వారా మన యొక్క ఆర్థిక పరిస్థితులు, అసమాధానాల నుండి మనం విడుదల పొంది రక్షించబడి దైవదీవులతో మనం ముందుకు సాగిపోతాం. ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభునందు మీరు ఆనందించండి. దేవుని మాట వినటం వల్ల మనకు ఆనందమే. ప్రభు యొక్క బిడ్డలుగా మనం నడుచుకోవటం వల్ల మనకు సంతోషమే. మన జీవితాలు ఎప్పటికీ ధన్యకరమే. అది ఎప్పటికీ శాపం అనేది కానే కాదు. అందుకే ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మూడవది, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం మెలకువ కలిగి మనం ఉండాలి. ఒకటి, వ్యక్తిగత జీవితంలో ఉండాలి, కుటుంబ జీవితంలో ఉండాలి, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం మెలకువ కలిగి ఉండాలి. వాక్యముల నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. అది ఇప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇంటికి కన్నవేయనీయకుండా, మనకు నష్టం రాకుండా మనం ఏం చేయొచ్చు? కాపాడుకోవచ్చు. ఒక బొరకాతుకి వెళ్ళినటువంటి ముసలమ్మంట, ఆ బొరకతులో ఆమె విన్నటువంటిది ఏమిటంటే, అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్ళిపోతున్నారా,
ఈ మూడే ఆమె ఉందంట. ఆ మూడింటిని జ్ఞాపకం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకు ఆ వాటిని చెబుతుందంట. అదే సమయంలో వారింటికి కనవేయటానికి దొంగలు వచ్చారంట. ఆ దొంగలు వచ్చినప్పుడు ఈమెమంటుందంటే, అందరూ వచ్చారా మొదటి మాట. అప్పుడే వీళ్ళు వచ్చారంటే వీళ్ళు అనుకుంటున్నారంట, అప్పుడు ఈ ముసలోళ్ళు మనం వచ్చింది చూసేసారా అని ఏం చేశారు, వాళ్ళు కూర్చున్నారంట. రెండో మాట ముసలమ్మ అంటుందంట, అందరూ కూర్చున్నారా అని అందంట. వీళ్ళకి అనుమానం వచ్చిందంట. వచ్చినప్పుడేమో వచ్చారంది, కూర్చున్నప్పుడేమో కూర్చున్నారంది. అమ్మో, ఇక మనం ఈరోజు దొరికిపోయినట్లే. ఇప్పుడు లేనిపోయింది ఎప్పటి నుంచో చేసిన దొంగతనాలన్నీ ఇప్పుడు మనం పట్టబడిపోతాం అని చెప్పేసంట వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిగెత్తడం ప్రారంభించారంట. అప్పుడు మూడవ మాట అందంట, మీరు వెళ్ళిపోతున్నారా. ఇక చూడండి వాడు ఎంత ఊపుగా పరిగెత్తున్నారు. ఆ విన్నటువంటి ఆ మూడు మాటలు ఏమైంది, ఆమె కుటుంబాన్ని దొంగలు వచ్చి దొంగిలించుకోకుండా కాపాడుకోగలిగింది. మనం కూడా దేవుని మాటలను మనం వినగలిగితే మన జీవితాల్లో కూడా అపవాది ఎప్పుడు మన యొక్క జీవితంలోనికి వచ్చి మనల్ని శోధిస్తాడో మనకెవరికి తెలియదు. వాడెప్పుడు కూడా పొంచి ఉంటాడు. వాడెప్పుడు కూడా అవకాశము కొరకు ఏం చేస్తాడు, ఎదురు చూస్తాడు. మరి అలాంటి వాడు మన ఇంటికి వచ్చి కన్నం వేయకుండా మనకున్నటువంటి విలువైన వాటిని దోసుకుని పోకుండా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏం చేస్తారన్నమాట, నీ కుటుంబాన్ని ఆ దొంగ బారి నుండి, ఆ దోసుకునే వారి బారి నుండి రక్షించుకునేవాడు అవుతావు, కాపాడుకున్నవాడు అవుతావు. కనుక నీ యొక్క జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో అపవాది నిన్ను దొంగిలిస్తాడు. నీ వెండి బంగారం మనుషులు దొంగిలిస్తారు. నీ విలువైనటువంటి వాటిని మనుషులు దొంగిలిస్తాడు. కానీ అపవాది ఈ వెండి బంగారములు లేకపోతే ఈ లోకములో వెలగలిగినవి ఏవి దొంగిలించడు. అతడు దొంగిలించేది నీ రక్షణ మాత్రమే, నీ పరిశుద్ధతను మాత్రమే, నీ విశ్వాసం మాత్రమే. నువ్వు పరలోకానికి వెళ్ళకూడదు, నాతో కలిసి నువ్వు కూడా నరకానికి వచ్చావు అంటే తాత్కాలికమైన వాటిని దొంగిలించాడు, శాశ్వతమైన వాటిని దొంగిలిస్తాడు అపవాది. అందుకే అపవాది నీ జీవితంలో నిన్ను దొంగిలించి నిన్ను భ్రష్టునిగా చేయక మునిపే మెలకువ కలిగి మన ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీ బ్రతుకు బాగుంటుంది, మన జీవితాలు అనేవి బాగుంటాయి. కనుక అక్కడ అంటున్నాడు, దొంగ అయినటువంటి సాతాను శాశ్వతమైనటువంటి నష్టాన్ని మనకు కలిగించకుండా మన రక్షణలో 30 60 100 ఎదగవచ్చు. దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకములో బ్రతకవచ్చు. నీ మంచి ఎదుగుదలను చూసి అపవాదే కుళ్ళుకుని అడవచ్చు. అంతేనా? యోబు యొక్క ఎదుగుదల చూసి ఏడ్చాడా? నీ ఎదుగుదల చూసి అపవాది ఆడవచ్చు. ఎందుకో తెలుసా, యోబు బలిపీఠమును కట్టుకుని ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు, బలులను తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు ఆయన ఎప్పటికప్పుడే బలులను అర్పిస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని మాట ప్రకారముగా శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పిన మాటను కానీ మనము సార్థకత చేసుకుని మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ శోధకుడు నీకు, నీ పిల్లలు కానీ, నీ ఆస్తిని కానీ, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కానీ, నీ కుటుంబ వ్యవస్థను కానీ టచ్ చేయకుండా దేవుడు ప్రార్థన జీవితం కలిగిన వారిని దేవుడు కాపాడుతాడు. అందుకే ప్రతి ఒక్కరూ
చక్కగా ప్రార్థన చేసుకోండి. నీ జీవితంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మెలుకు అనేది ఆశీర్వాదాలు పొందే మార్గం అది. కాబట్టి మనం మెలుకు కలిగి మనం ఉండాలి. అంటే శోధనను ఎదుర్కోవాలి. అంటే పాపములు పడిపోకుండా ప్రార్థనలో విశ్వాసములో మనము ఉండాలి. ప్రభువు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. క్రీస్తు తిరిగి వచ్చే సమయానికి మనందరం కూడా ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండి ప్రభువుని సంపాదించుకున్నటువంటి పిల్లలుగా మన యొక్క జీవితంలో ఉండాలి. ఆధ్యాత్మికంగా గట్టిగా రక్షణలో స్థిరముగా మన యొక్క జీవితాలు ఉండాలి. శత్రువైనటువంటి సాతాన్ని ఆ స్థిరత్వంతో వాడిని జయించాలి. అందుకంటాడు, విశ్వాసం అనే కవచమును, రక్షణ అటువంటి శిరస్రావణమును, అలాగనే వాక్యమనే ఖడ్గమును, సమాధానం అటువంటి చెప్పులను, విశ్వాసం అనేటువంటి డాలుని, ఇవన్నీ పట్టుకొని మనం ఏం చేయాలంట? యుద్ధానికి సిద్ధముగా ఉండాలి. ఇవన్నీ చూస్తే శత్రువుకి భయమేనా? భయమే. విశ్వాస ఎప్పుడు ఇవన్నీ ధరించుకుని ఉండాలి. యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. అప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో మనకేముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ బట్టి నిర్లక్ష్యము లేకుండా జీవించవచ్చు. అప్పుడు నీవు ఒక ఆధ్యాత్మిక విజయమును మరియు దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క బిడ్డలుగా ఆయనతో ఉండేటువంటి భాగ్యమును, ధన్యతను సంపాదించుకుంటాం. ఇవన్నీ మనం పట్టించుకోకుండా వచ్చామా వెళ్ళిపోయామా, వచ్చామా వెళ్ళిపోయామా, ఆ తర్వాత మళ్ళీ మన బ్రతుకు మందే, సాక్ష్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇలా మన జీవితాలు రొటీన్గా సాగిపోతూ ఉంటే మనం ఏం చేస్తాం? ప్రభు యొక్క బిడ్డలుగా ఎవరిని బలపరుస్తాం? ఎవరిని నరకం నుండి తప్పిస్తాం? ఎవరికి మంచి చేస్తాం? దేవుని రాజ్యం కొరకు మనం ఏమి ప్రయాసపడతాం? అసలు మన కుటుంబం, మన బాధలే మనకు తీరట్లేదు, ఇంక మనం ఏం చేస్తాం? జాగ్రత్త. నీ కొరకే కాదు, ప్రభు నిన్ను రక్షించింది అనేకుల కొరకు. అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. కనీసం ప్రభు కొరకు నడిపించటానికి, ఆ ప్రభు యొక్క బిడ్డలకు ఆయన ఎదుట ఉండటానికి 6 దినములు నువ్వు కష్టపడు. ఒక దినమే కదా, కనీసం నీకు ఇచ్చినటువంటి కొన్ని గంటలలో నీ పిల్లలకు నువ్వు కష్టపడుతున్న 1 గంట అయినా, 1 అర్ధగంట అయినా ప్రభు యొక్క పనిని చేయటానికి ఎక్కడికి వెళ్ళవస్తలేదు. నీ స్నేహితులు, నువ్వు పనికో ఎక్కడికి వెళుతున్నావు, అక్కడ నువ్వేం చేయాలి? ప్రభుని గురించి చెప్పండి, నీ సాక్ష్యాన్ని చెప్పండి, నీ రక్షణ గురించి చెప్పండి, ప్రభు యొక్క కార్యాల గురించి చెప్పండి, ఆయన గొప్పతనం గురించి చెప్పండి. ఏమి మనం గొప్ప ఏం చెప్పవసరం, కన్న వాటిని, విన్న వాటిని అది చెప్పండి చాలు. అక్కడ దేవునికి మహిమ వస్తుంది. అక్కడ నువ్వు కొంతవరకైనా దేవుని యొక్క పనిని కొంతమందికి నువ్వు వెళ్ళి సువార్తను అందించినట్టు అవుతుంది. వాడు రక్షణ పొందకపోని నీ వేసిన విత్తనము ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా ఫలిస్తుంది. ఇది మనందరం చేయాల్సిన పని మన మీద చాలా ఉంది. కానీ మనం ఏమీ చేయకుండా రక్షణ పొందాము, చాలా అయిపోయింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఇది విడిచిపెట్టండి. ప్రభు పిల్లలుగా ఆయనకి సంతోషకరమైనటువంటి మంచి పంటగా, ఆయనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి విధేయత కలిగిన పిల్లలుగా మనం ఉందాం. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి అవిధేయుడైనప్పటికీ కూడా తిరిగి బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చి తండ్రికి ఎంత కూడా మచ్చ రాకుండా తన జీవితకాలం అంతా తండ్రికి ఇష్టడుగా బ్రతికాడు. ఈరోజు నీవు నేను కూడా అలా బ్రతకగలిగినట్లయితే ప్రభు తప్పకుండా శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలకే చాలా వందనాలు ప్రభు. పిల్లలందరూ ప్రభు చక్కగా నీ మందిరానికి వస్తున్నారు. వారి యవ్వన కాలంలో వారి జీవితాల్లో ప్రభువుకినైనా వారు స్థలం ఇచ్చారు. ప్రభు పిల్లలుగా జీవించటానికి తమను తాము దేవునికి అర్పించుకున్నారు. అయితే
కొన్నిసార్లు మా యొక్క జీవితాల్లో ప్రభువా మేము మా కొరకు మేము బ్రతకలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. మేమునైనా దేవుని కొరకు కాకుండా మా కొరకు బ్రతకటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మా కుటుంబం కొరకు బ్రతకటానికి ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప దేవుని కొరకు మా కుటుంబాన్ని పెంచాలి, కుటుంబాన్ని నడిపించాలి. దావీదు అంటున్నాడు, నేను నా ఇంటి వారు నీ సన్నిధానములో ఉన్నట్లు, నా పిల్లలు నిత్యము నీ సన్నిధానములో ఉన్నట్లు ఆస్వాదించయ్యా, అదే నేను కోరుకుంటున్నాను. యెహోషువ అయితే మీరు ఎవరు సేవిస్తున్నా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఇంటిని కట్టుకుంటున్నారు. ఎవరు వాడలోకి వచ్చినా రాకపోయినా నేను నా పిల్లలు ఆ రక్షణ వాడను కట్టుకొని ఆ వాడలోకి మేము వెళతాం. ఎవరి సంగతితో మనకొద్దు. విశ్వాసత కలిగిన మనము, ప్రభువును ప్రేమిస్తున్న మనము ఎలా కట్టుకుంటున్నాం? కట్టుకున్నటువంటి విశ్వాసములో, రక్షణలో, పరిశుద్ధతలో నీవు ఉన్నావా? నీ పిల్లలు ఉన్నారా? నీ కుటుంబం ఉందా? ఆ విధముగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా? ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. సమయం దేవుడిచ్చాడు. ఆయన వచ్చేసరికి ఎవరు మెలకుగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నప్పటికే మనం మెలకుగా కానీ మనం ఉండటం దేవుడు చూస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా శభాష్ అంటాడు, ధన్యుడు అంటాడు, నువ్వు బ్రతికిపోయావు అంటాడు, మరణము దాటి జీవంలోనికి ప్రవేశించావని దేవుడు నేను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతకాలము నీకున్న కష్టాలు, బాధలు, అప్పులు, అసమాధానం ఏదైతుందో దేవుడు అన్నీ తీసేస్తాడు. అవును ప్రభువా, నీ బిడ్డలుగా మేమందరూ నైనా నీవు మమ్మల్ని దర్శించి మా భక్తిని మెచ్చి మా విశ్వాసతను, మా ప్రార్థనను నువ్వు చెప్పినటువంటి విధానములో ప్రభువా మా జీవితాన్ని చూసి, మేము నడపటము చూసి, మేము బ్రతకటము చూసి ప్రభువా నువ్వెంతో సంతోషిస్తావు. ఆ విధంగా ప్రభువా మా బ్రతుకును చూసే దేవుని ఎదుట మా భక్తిని, మా విశ్వాసతను, మా రక్షణను అయినా జాగ్రత్తగా కాపాడుకోవటానికి, నిలబెట్టుకోవటం సహాయములను దయచేయండి. మా పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళుతుండగా క్షేమం తీసుకువెళ్ళమని, మళ్ళా రేపు జరిగేటువంటి ఆరాధనలో మేమందరం కూడా ఉండటానికి మీరే సహాయములను దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింప చేయిస్తూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.